లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. క్రిస్మస్ యేసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జరుపుకునే మతపరమైన సాంస్కృతిక పండుగ. ప్రతి ఏటా క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో క్రిస్మస్ రోజు ఈ పండుగను క్రైస్తవుల్లో అత్యధికులు మతపరంగానూ క్రైస్తవేతరులు సాంస్కృతికంగానూ జరుపుకుంటారు. ఈ క్రిస్మస్ పండుగ గురించి మరింత డీటెయిల్డ్ గా ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. డిసెంబర్ మాసం అనగానే అందరికీ క్రిస్మస్ గుర్తుకొస్తుంది. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మరియు ఆరాధన, క్రీస్తును ఆరాధించడం అని అర్థం. డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులు ఈ క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. లోకంలో ఉన్న ప్రజలందరినీ రక్షించడానికి దేవుడే మానవ రూపంలో వచ్చారు. అతనే యేసుక్రీస్తు ప్రభువు అని ఆయనను నమ్మేవారు అంటూ ఉంటారు. డిసెంబర్ 25న ఆ దేవుడే మానవ రూపంలో వచ్చారు గనుక ఆయన పుట్టినరోజును క్రైస్తవులంతా పండుగగా జరుపుకుంటారు. యేసుక్రీస్తు ఇజ్రాయెల్లోని బెత్లెహేంలో కన్యక అయినటువంటి మరియా అనే మహిళ గర్భం ద్వారా జన్మించారు. మానవులందరికీ ఉన్నటువంటి కష్టాలు, బాధల నుంచి వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు చర్యధారిగా లోకంలో జీవించి ప్రజలందరికీ నెమ్మదిని, సమాధానం, ఆదరణకరమైనటువంటి మాటలను తెలియజేశారు. ఇలా యేసుక్రీస్తు చేసినటువంటి మేలును ప్రజలంతా గుర్తుపెట్టుకుని క్రిస్మస్ రోజున క్రైస్తవులంతా తమ ఇంటిని చక్కగా అలంకరించుకుంటారు. యేసుక్రీస్తు ఒక పశువుల పాకలో జన్మించారు. ఎందుకంటే తమ యజమానులు మరియకు పశువుల పాకలోనే స్థలం ఇచ్చారు. ఆ పశువుల పాకలోనే యేసుక్రీస్తు జన్మించాడు. అక్కడే ఉన్న గొర్రెల కాపర్లు వచ్చి యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తారు. అందుకే యేసుక్రీస్తు ఫోటోలలో పశువుల పాక, గొర్రెలు కనిపిస్తాయి. బొంగ్లోన్ దేశం నుంచి 3 జ్ఞానులు ఆకాశంలో కనిపించే నక్షత్రాన్ని చూసి యేసుక్రీస్తును ఆరాధించేందుకు వస్తారు. అందుకే ప్రతి క్రైస్తవుడు తమ ఇంటిపై ఒక స్టార్ను ఏర్పాటు చేసుకుంటారు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుట్టిందని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి ఏటా క్రిస్మస్ ని పురస్కరించుకొని తమ ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించుకుంటారు. కొత్త దుస్తులు ధరించి ఆనందోత్సవాల మధ్య క్రిస్మస్ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. డిసెంబర్ 24 మధ్యరాత్రి నుంచే వేడుకలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే 24న మధ్యరాత్రిలో యేసుక్రీస్తు ప్రభు జన్మించారు. రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు అంతా మందిరంలోనే సమావేశమవుతారు. ఆ యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ఈ లోకానికి వచ్చారు, ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏంటనే మాటలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీసుకుంటారు. తిరిగి స్మరణకు తెచ్చుకొని క్రిస్మస్ గీతాలతో రకరకాల వాయిద్యాలు వాయిస్తూ చక్కటి సందేశం అందిస్తూ యేసుక్రీస్తును ఆరాధిస్తారు. అందరూ ఆ ప్రభు దీవెనలు పొందడానికి ప్రార్థన చేసుకుంటారు. డిసెంబర్ 25న కూడా అన్ని ప్రార్థనా మందిరాల్లో పగలు కూడా అదే ప్రార్థన ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ప్రార్థనలు పూర్తి చేసుకొని ఇతరులకు విందు ఏర్పాటు చేస్తారు. మన సంతోషాన్ని మనతో ఉంచుకోవడమే కాదు, మన సంతోషాన్ని 10 మందికి పంచాలని యేసుక్రీస్తు మనకు నేర్పించారు. దానికి అనుగుణంగా క్రిస్మస్ రోజున దుస్తులు పంపిణీ చేయడం, గిఫ్ట్లు అందజేయడం, డబ్బు సాయం చేయడం, ఇలా తమ స్తోమతకు తోచినంత చేస్తూ సంతోషం లేనటువంటి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపడానికి క్రైస్తవులంతా ప్రయత్నిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లోని క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
For more videos like this, subscribe Big TV channel.